ని చాలా చాలా వరకు తగ్గించవచ్చు. రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయండి. డాక్టర్ గారు మరో విషయం చెప్పండి. ఇక్కడ కాన్స్టిపేషన్ అన్నా సరే చాలా మందికి అసిడిటీ అవుతూ ఉంటుంది. అంటే మీరు చెప్పినట్లుగా ఫిషరీస్ అన్నా సరే లేకపోతే ఈ పైల్స్ వచ్చే సూచనలు అని అంటున్నారు. కానీ చాలా మంది జనరల్ గా అన్నం తినలేదు, డైట్ రెగ్యులర్ ఇంటర్వెల్ మిస్ అయ్యాం కాబట్టి అయ్యింది అనేసి ఈనోనో లేకపోతే ఎనీ అదర్ పిల్ తీసుకోవడం జరుగుతుంటుంది. బట్ దే డజంట్ నో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ గోయింగ్ ఇన్ సైడ్. లార్జ్ ఇంటెస్టైన్ లో ఇన్ఫెక్షనా లేకపోతే యానల్లోనా, దే డజంట్ నో దిస్. మరి అలాంటప్పుడు మీరు వాళ్ళకి ఇచ్చే సజెషన్? ఇవి మనకి ఎనాటామికల్ పార్ట్స్ అంటారు. అప్పర్ పార్ట్ అంటే స్టమక్, ఈసోఫేగస్ అంటారు, గలెట్, దాని తర్వాత డియోడమ్ అంటారు, బిగినింగ్ ఆఫ్ ది స్మాల్ బౌల్. వీటిని అప్పర్ పార్ట్ ఆఫ్ ది స్మాల్ బౌల్ అంటారు, అప్పర్ పార్ట్ అంటారు. అప్పర్ జిఐ. ఇంకా నెక్స్ట్ స్మాల్ బౌల్ అంటే మిడిల్ పార్ట్ అంటే మోస్ట్ ఆఫ్ ది స్మాల్ బౌల్ చాలా 6 meters ఉంటుందండి. దాని తర్వాత లార్జ్ బౌల్. లార్జ్ బౌల్ అంటే రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుందండి, అక్కడ అపెండిక్స్ ఉంటుంది, ఇలా పైకి వెళ్ళిపోయి ఇట్లా వస్తుంది అనమాట ఇలా. సో ఇది లార్జ్ బౌల్ ప్రాబ్లమ్స్. సో స్పెసిఫిక్గా వెరీ రేర్గా అవన్నీ మిక్స్ అవుతూ ఉంటాయి. జనరల్గా రీజనబుల్ వీ కెన్ టెల్ అవి ఎక్కడ సిమ్టమ్స్ అన్నట్టు. మామూలుగా మనకు పొట్టొబ్బరం మెయిన్ అంటే మనకి గ్యాస్ అంటారు, మన దగ్గర గ్యాస్ ప్రాబ్లము, కొంచెం పొట్టొబ్బినట్లు తినలేకపోతున్నాము, ఏది తిన్నా కూడా అరగట్లేదు, ఇలా అవి నార్మల్గా అవన్నీ ఏంటంటే అవి బ్రాడ్ టర్మ్స్ ఉంటాయి. అరగట్లేదు అంటే అది మెయిన్ వాళ్ళకి డైజెషన్ సరిగ్గా లేదా, లేకపోతే ఫ్రాదీగా స్టూల్స్ వస్తున్నాయా, లేకపోతే కాన్స్టిపేషన్ తెలియదు అనమాట. సో అది ఒకసారి డీటెయిల్గా వాళ్ళతో మాట్లాడినప్పుడు మనం డిస్టింగ్విష్ చేయొచ్చు. అప్పర్ జై సిమ్టమ్స్ లేకపోతే అప్పర్ పార్ట్లో జనరల్గా మనకి తినేటప్పుడు పట్టుకోవడం అంటారండి, గొంతు పట్టుకోవడం కానీ, లేకపోతే కింద ఎట్లా స్టక్ అయిపోయింది అంటారు. అప్పుడు ఏంటంటే అది గల్లెట్లో ప్రాబ్లమా ఆర్ ఈసోఫేగస్లో ప్రాబ్లమ్స్ జనరల్గా ఉండేది. అట్లా డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయి. వాటిలో మళ్ళీ ఈ స్టమక్లోకి వచ్చేసరికి ఎసిడిటీ అంటూ ఉంటారు, రిట్రో దాన్ని రిఫ్లెక్స్ డిసీజ్ అంటారు, జిఓఆర్డి, గ్యాస్ట్రో యూజోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్. అంటే యాసిడ్ ఎక్కువైపోతే అక్కడ స్పింక్టర్ రిలాక్స్ అయిపోవడం వల్ల బ్యాక్ వస్తూ ఉంటుంది అనమాట, పడుకున్నప్పుడు అలా యాసిడ్ పెరిగిపోవడం అన్నట్లు. నెక్స్ట్ అల్సర్స్ ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా అప్పర్ జే పార్ట్స్. వాటికి ఏంటంటే అప్పర్ జే ఎండోస్కోపీ అంటారు. మామూలుగా ముందు ట్రీట్మెంట్ ఇవ్వచ్చండి, టాబ్లెట్స్ అండి. ఇప్పుడు మంచి వెరీ పవర్ఫుల్ టాబ్లెట్స్ ఉన్నాయి. అంతకుముందు ఆపరేషన్స్ మేము మెడిసిన్లో ఉన్నప్పుడు వాళ్ళకి వెగవటమీ అని డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉండేవన్నీ ఆపరేషన్స్. అవి లేకుండా ఇప్పుడు టాబ్లెట్స్ వెరీ ఎఫెక్టివ్ టాబ్లెట్స్ ఉన్నాయి. అదే మన పీపీఐ అంటూ ఉంటారు, మనకి ఒమిప్రజోలు, లాన్సోప్రజోలు, ఇసమోప్రజోలు రకరకాల వెరీ వెరీ ఎఫెక్టివ్. అట్లా స్మాల్ బాల్కి వచ్చేసరికి జనరల్గా మధ్యలో భాగంలో నొప్పి వస్తూ ఉంటుందండి, మన గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటారు కదా, అటువంటి అట్లా మధ్యలో నొప్పి వస్తూ ఉంటుంది. సో వాటికి పెయిన్, నొప్పి వచ్చింది, లేకపోతే హర్నియాస్ ఉన్నాయా, లేకపోతే అబ్స్ట్రక్షన్సా, లేకపోతే అలాంటివి అన్నట్లు మెయిన్ స్మాల్ బౌల్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లార్జ్ బౌల్ అనేసరికి మ్యూకస్ డిశ్చార్జ్ అంటారు, లేకపోతే పొట్ట ఉబ్బినట్లు ఉండడము, లేకపోతే పెయిన్ రావడం అన్నట్లు, నెక్స్ట్కి వచ్చేసరికి బ్లీడింగ్, లేకపోతే ఫీవర్స్ ఉన్నాయి అనుకోండి. అలాగే పెరీనియల్ ప్రాబ్లమ్స్ లార్జ్ బౌల్ కంటే అరౌండ్ ది బ్యాక్ పాసెస్ అంటే మీకు ఇన్ఫెక్షన్ అనుకోండి, వెరీ సివియర్ పెయిన్ అంటారు, దాన్ని థ్రాబింగ్ పెయిన్ అంటే ఇట్లా నొప్పి వస్తూ ఉంటుంది, ఫీవర్ ఉంటా ఉంటుంది. సో దాన్ని బట్టి అది పెరీనియల్ ప్రాబ్లమ్స్. లేకపోతే ఫ్రెష్ బ్లడ్ వస్తుంది అనుకుంటే జనరల్గా లోవర్ పార్ట్, అది కామన్గా హెమరాయిడ్స్, ఫిజర్స్. సివియర్ పెయిన్ వైల్ పాసింగ్ మోషన్ అంటారు, దానికి ఫిజర్స్ కామన్గా. ఫిష్ లాస్ అంటే కొంచెం డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది, లేకపోతే అంతకుముందు ప్రీవియస్ ఇన్ఫెక్షన్ ఆపరేషన్ చేసి ఉంటూ ఉంటారు, అదొకటండి. కాన్స్టిపేషన్ అంటే ఎస్పెషల్లీ ఫిమేల్స్లో వాళ్ళకి ప్రీవియస్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ రావడం వల్ల కానీ, లేకపోతే వీక్ పెరీనియల్ వాల్ అట్లా ఉండడం వల్ల కానీ, లేకపోతే ప్రీవియస్ ఆపరేషన్స్, ఇటువంటి వాటిలో ఏ సిచ్యువేషన్, ఏ కండిషన్, లేకపోతే మజిల్ ఇన్కోఆర్డినేషన్, దాన్ని బట్టి మనం అప్రాపరేట్ ఇన్వెస్టిగేషన్స్, అప్రాపరేట్ ట్రీట్మెంట్ ఉంటుందండి. సార్ చాలా క్లారిటీగా చెప్తున్నారు ప్రతి ఒక్క విషయం. మరి